చూస్తే ఏపీ కేబినెట్ లో జిల్లాల పునర్విభజనపై వాడివేడిగా చర్చ జరిగింది. గతంలో 26 జిల్లాలు ఉండగా కొత్తగా 2 జిల్లాలతో కలిపి మొత్తం 28 జిల్లాలయ్యాయి. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికి మార్చారు. దీనిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం చంద్రబాబు ఆయనను సముదాయించి రాయచోటిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఏపీలో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లలో మార్పులు డిసెంబర్ 31 నుంచే అమల్లోకి రానున్నాయి. జిల్లాల పునర్విభజన అంశంపై ఏపీ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగింది. జిల్లా కేంద్రంగా రాయచోటిని మార్చడంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రాయచోటి ప్రజల ఆకాంక్షను గౌరవించి జిల్లాను కొనసాగించాలని కోరుతూ ఆయన కేబినెట్ లో కన్నీటి పర్యంతమయ్యారు. బాధతో సమావేశం నుంచి బయటకు వచ్చి విజయవాడ వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న సీఎం మంత్రిని తిరిగి పిలిపించి స్వయంగా సముదాయించారు. రాజంపేట, రైల్వే కోడూరు వంటి పొరుగు నియోజకవర్గాల ప్రజలు రాయచోటిలో కలిసేందుకు అంగీకరించడం లేదని, కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంతో జిల్లాను ఏర్పాటు చేయడం సాధ్యం కాదని సీఎం వివరించారు. రాంప్రసాద్ రెడ్డి ఆదివారం నుంచి తనను కలిసి ఒత్తిడి చేస్తున్నారని, కానీ భౌగోళిక పరిస్థితుల వల్ల ఏమీ చేయలేకపోతున్నామని సీఎం మంత్రులకు వివరించారు. రాయచోటిని జిల్లా స్థాయి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసే బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటికే జిల్లా ఏర్పాటుపై తనకు ఆశ ఉందన్నారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తమ ప్రజల కోరికతో రాయచోటిని మార్చకూడదని కోరారు. ఇప్పటికి కూడా నేను ఒకటే చెప్తున్నా, రాయచోటి నియోజకవర్గ ప్రజలు ఏది కోరుకుంటే చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే 25 సంవత్సరాల నా సుదీర్ఘ పోరాటంలో నాతో పాటు సహచరులు 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నాకు 25 ఏళ్ల తర్వాత రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా యువ నాయకులు లోకేష్ గారి మీద కూడా నాకు అపారమైన గౌరవం ఉంది. తప్పకుండా నాకు రాయచోటి ప్రజలకు, నియోజకవర్గానికి మేలు చేస్తాననే ధైర్యము, శక్తి ఉంది. మా నియోజకవర్గం కోసం పోరాడేదానికి, అడిగేదానికి హక్కు ఉందని తెలియజేసుకుంటాను. నెల్లూరు జిల్లాలో మార్పులపై మంత్రి నారాయణ ప్రస్తావించారు. రెవెన్యూ డివిజన్లు ఒకలా, పోలీస్ సబ్ డివిజన్లు మరోలా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రామాల పేర్లతో సహా వివరించారు. దీనిపై స్పందించిన సీఎం పోలీస్ పరిధుల అంశాన్ని మరోసారి సమీక్షిద్దామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆదోని నియోజకవర్గాన్ని 2 మండలాలుగా విభజించే ప్రతిపాదనపై కూడా చర్చ జరిగింది. ఆదోని 1, ఆదోని 2 అని పిలిచే బదులు వేరే పేర్లు పెట్టాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సూచించగా, చిన్న చిన్న పల్లెల పరిపాలనా సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. పోలవరం జిల్లా పేరుపై మంత్రి కందుల దుర్గేష్ ప్రస్తావించగా, పునరావాస నిర్వాసితుల భావోద్వేగాలను గౌరవిస్తూ ఆ పేరు పెట్టాల్సి వచ్చిందని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్వగ్రామం లేకుండా ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టారని సీఎం గుర్తు చేశారు. మహానుభావుల పేర్లు పెట్టడం వలన వారిని ఎప్పుడూ గుర్తు చేసుకునేందుకు వీలుంటుందని వివరించారు. ఇక ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు 17 జిల్లాల్లో కొన్ని మార్పులు చేసినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కాకపోతే ఇప్పుడు మన రాయచోటిని సింగిల్గా ఒక నియోజకవర్గాన్ని ఒక డిస్ట్రిక్ట్గా ఇవ్వలేము కాబట్టి అన్నమయ్య జిల్లా, అలాగే అన్నమయ్య జిల్లాగా ఉండి హెడ్ క్వార్టర్ని మదనపల్లి మార్చడం జరుగుతూ ఉంది. రాయచోటి కూడా మదనపల్లి జిల్లాలో ఒక భూభాగంగా ఉంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ మరి ముఖ్యమైనటువంటి మార్పులు, ముఖ్యంగా బనగానపల్లి ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది. అలాగే అడ్డ రోడ్డు అనకాపల్లి జిల్లాలో ఒక సబ్ డివిజన్ ఏర్పాటు అవుతూ ఉంది. అలాగే రాజంపేట, ఏదైతే సిద్ధవటమును మరియు ఒంటిమిట్ట ఉందో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా మేము కడపతోనే ఉంటా ఉన్నారు. సో వాళ్ళని కూడా అక్కడే ఉండే విధంగా, అలాగే మడగసిర ఎప్పటి నుంచో కాంక్షిస్తూ ఉన్నారు ప్రజలు. అక్కడందరూ కూడా సపరేట్ రెవెన్యూ డివిజన్ కావాలని, ఎందుకంటే అది కొంచెం పక్కకు తోసినట్టు ఉంటుంది కాబట్టి అది కూడా చేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా ఈ మార్పులతో నూతనంగా రీఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేసి రేపటికి అది పూర్తవుతుంటుంది. మొత్తంగా కేబినెట్ సబ్ కమిటీ చేసిన సూచనల ప్రకారం మొత్తం 28 జిల్లాలకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఈ తుది ప్రతిపాదనలను వెంటనే గవర్నర్ కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించింది.